వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజ హితం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికల వేడి ఒకవైపు రగులుతుండగా మరొక వైపు హీట్ పెరుగుతూనే ఉంటుంది. ముందుగా టెంపరేచర్కి సంబంధించి వార్తను ఒకసారి ఆంధ్రజ్యోతి కవర్ చేయడం జరిగింది. దీన్ని చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు రాజకీయంగా హోరెత్తిస్తున్నాయి ప్రచారాన్ని. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వడ దడ అనే వార్తను చూడొచ్చు. 15 జిల్లాల్లో నేడు రేపు వడగాలులు. భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక. 5 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. ఎండకు మిర్యాలగూడలో పగిలిన రోడ్డు. వడదెబ్బతో 6 మృత్యువార్తకు సంబంధించిన వార్త. రాష్ట్రంలో సూర్యుడు శివాలెత్తిపోతున్నాడు. ఎండలు వడగాలుల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. 4 రోజుల క్రితం వరకు 45 డిగ్రీల మేర నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు గురువారం రికార్డు స్థాయిలో 46.6కు చేరుకున్నాయి. నల్లగొండ జిల్లా అనుముల హాలియా మండలం ఇబ్రాహీంపేటలో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. ములుగు జిల్లాలో 46.5%, జగిత్యాల జిల్లా నేరెళ్ళ, వెల్గటూర్, సూర్యాపేట జిల్లా మునగాల, నల్గొండ జిల్లా నాంపల్లిలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాద్, మంచిర్యాల జిల్లాల జిన్నారంలో 46.3, వరంగల్తో పాటు పెద్దపల్లిలో కూడా 46 డిగ్రీలకు ఎక్కువగా నమోదడం జరిగింది. దాదాపు 15 జిల్లాల్లో 46 డిగ్రీల. రేపు వడగాల్పులు ఉన్నాయి. 5 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటడం జరిగింది. 15 జిల్లాల్లో నేడు రేపు వడగాలులు అనే వార్త. ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. మరొకసారి V3 తరపున స్పష్టం చేస్తున్నది. అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి, లేదంటే ఉదయం పూట పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 10 తర్వాత నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక మరొక వైపు ఎండ తీవ్రత ఈ విధంగా కొనసాగుతుంటే రాజకీయ పార్టీల మధ్య కూడా హీట్ కామెంట్స్ అయితే వెలువడుతూనే ఉన్నాయి. ఇక్కడ పార్టీల వారీగా మనం ఒకసారి ప్రచారాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ ఈనాడులో రేవంత్ రెడ్డి ప్రచారానికి సంబంధించిన వార్తను మనం ఒకసారి చూసుకుంటే, ఢిల్లీ సుల్తాన్లకు భయపడం. అప్పట్లో కేసీఆర్ నన్ను జైలుకు పంపితేనే భయపడలేదు. రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు భాజపా, ఆర్ఎస్ఎస్ కుట్ర. కుల గణనను అడ్డుకునేందుకు మోదీ, అమిత్ షాల పన్నాగం. సిద్దిపేటలో మళ్ళీ వచ్చి కొత్త ఎమ్మెల్యేని గెలిపిస్తా. ఆసిఫాబాద్ సభ, సిద్దిపేట, కుత్బుల్లాపూర్ రోడ్ షోలలో సీఎం రేవంత్ అనే వార్తను చూడొచ్చు. ఈటీవీ మనం చూసుకున్నట్టయితే రిజర్వేషన్ల అమలు అంశంపై నేను మాట్లాడుతుంటే భాజపాకు గిట్టడం లేదు. అందుకే ఢిల్లీ పోలీసులతో అమిత్ షా కేసు పెట్టించారు. బారాసా 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో కేసులు పెట్టారు. నన్ను చెర్లపల్లి జైలుకు పంపించారు, అయినా భయపడలేదు. ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్లకు భయపడే ప్రసక్తే లేదు. రక్తాన్ని దారపోస్తూ కాంగ్రెస్ జెండా ఎత్తిన కార్యకర్తల అండదండలు. రాంజీ గోండ్, కుమరంభీం పోరాట వారసత్వం కలిగిన ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆశీస్సులుంటే ఢిల్లీ సుల్తాన్కు నేను భయపడాలా అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 15 ఆగస్టు నాడు దేశానికి స్వాతంత్రం వచ్చింది. అదే రోజు హరీష్ రావు నుంచి సిద్దిపేటకు స్వాతంత్రం రాబోతుంది. అదే రోజు రుణాల విముక్తి కలిగిన బ్యాంకుల నుంచి రైతులకు స్వాతంత్రం రాబోతుంది. కాస్కో 15 ఆగస్టు వరకే ఈ గడ్డపై నీ ఆటలు. సిద్దిపేటకు మళ్ళీ వచ్చి కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా. రాజీనామాకు సిద్ధంగా ఉండంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్కు సంబంధించిన వార్త ఈనాడులో హైలైట్ చేయడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్తకు సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే, మామ అల్లుడు పాపాల భైరవులు 40 ఏళ్లుగా సిద్దిపేటను పట్టి పీడిస్తున్నారు. ఆ బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కలిగిస్తా. కొమరవెల్లి మల్లన్న సాక్షిగా రుణమాఫీ అమలు. హరీష్ రావుతో రాజీనామా చేయించి సిద్దిపేటలో కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా. దుబ్బాకకు రఘునందన్ తెచ్చింది గాడిద గుడ్డే. మొన్న కేసీఆర్కు బై చెప్పాం. ఇక మోదీకి సిద్దిపేట, ఆసిఫాబాద్, కుత్బుల్లాపూర్ సభలు, రోడ్ షోల్లో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయడం జరిగింది. ఇక వెలుగు దినపత్రికలో ఇదే వార్తకు సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే, రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణన చేస్తలేరు, రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ, అమిత్ షా ప్లాన్. సీఎం రేవంత్, కేసీఆర్ నాపై 200 కేసులు పెట్టినా భయపడలేదు. ఢిల్లీ సుల్తాన్లు కేసులు పెడితే భయపడతానా? తెలంగాణ మీద దాడికి ఢిల్లీ సుల్తాన్ల ప్రయత్నం. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతాం. సిద్దిపేటలో 1,00,000 మంది రైతులతో సభ పెడతానని వెల్లడి. ఆసిఫాబాద్, సిద్దిపేట, కుత్బుల్లాపూర్లో సీఎం ప్రచారం అనే వార్త వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక సాక్షిలో చూసుకున్నట్టయితే, సాక్షిలో ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తామనే వార్తను చూడొచ్చు.
అక్రమ కేసులకు భయపడబోం, బీజేపీ ఆటలిక సాగవు, ఆసిఫాబాద్ జనజాతర సభ, సిద్దిపేట కుతుబుల్లాపూర్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలు, అందుకే 400 సీట్లు 15 రాష్ట్రాల్లో అధికారం కోసం యత్నాలు. కులగణన చేయాలని అడిగితే జనగణననే పక్కన పెట్టారు. బలహీన వర్గాలకు న్యాయం చేయబోయేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని వ్యాఖ్య. 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు. 15 ఆగస్టులోపు రుణమాఫీ రాజీనామా లేఖ రాసి పెట్టుకో హరీష్. 45 ఏళ్లుగా సిద్దిపేటలో పాపాల భైరవుల మామ అల్లుల పాలన అంటూ రుణమాఫీకి సంబంధించి పదే ప్రస్తావిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తను మనం దాదాపు అన్ని దినపత్రికల్లోనూ మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే ఒకటి, ఇప్పుడు ఎన్నికల సందర్భంగా జాతీయ లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఒకవైపు బీజేపీ ప్రభుత్వంపై, బీజేపీపై, ఆర్ఎస్ఎస్పై రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు ఎత్తివేస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మరొక వైపు చూసుకున్నట్టయితే రాష్ట్ర స్థాయిలో వార్తలను చూసుకున్నట్టయితే రాష్ట్ర స్థాయిలో రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ రుణమాఫీ చేయట్లేదు అనే అంశాన్ని పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాను, హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి పదే ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న దేవస్థానం మీద ఒట్టు వేసి మరీ చెప్తున్న వార్తా కథనాలని మనం చూడొచ్చు. ఇక మనం మిగతా వార్తలను కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇక ఈనాడులో చూసుకున్నట్టయితే 8న రాష్ట్రానికి మోడీ అనే వార్తకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. 10న ఎల్బీ స్టేడియంలో ప్రధాని సభ, 5న అమిత్ షా, 6న నడ్డా రాకకు సంబంధించి బీజేపీ అగ్రనాయకులు కూడా హోరెత్తిస్తున్నారు ప్రచారాన్ని. దీనికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. భాజపా అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకారం ప్రధాని మోడీ ఉదయం 8 గంటలకు నుంచి 9 గంటలకు కరీంనగర్ లోక్సభ పరిధిలోని వేములవాడ, అదే రోజు 10 గంటల 30 నిమిషాలకు వరంగల్ పరిధిలోని మడికొండ బహిరంగ సభలలో ప్రసంగిస్తారు. 10న మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట, అదే రోజు సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అగ్రనేత అమిత్ షా 5న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆదిలాబాద్ నియోజకవర్గం పరిధిలో సిర్పూర్, కాగజ్ నగర్, మధ్యాహ్నం 1:30కు నిజామాబాద్, సాయంత్రం మల్కాజిగిరి బహిరంగ సభలకు హాజరవుతారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా 6న 11 గంటలకు పెద్దపల్లి, మధ్యాహ్నం 1 గంటకు భువనగిరికి, 3:30కి నల్గొండ బహిరంగ సభల్లో పాల్గొంటారనే షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించిన వార్తనుగా మనం చూడొచ్చు. ఇక సాక్షిలో చూసుకున్నట్టయితే అస్థిన దండు యాత్ర, తెలంగాణకు జాతీయ పార్టీల అగ్రనేతల క్యూకు సంబంధించి వార్తను చూడొచ్చు. 8-10 తేదీల్లో ప్రధాని మోదీ బహిరంగ సభలు, 5న అమిత్ షా, 6న జేపీ నడ్డా రాక, 5-9 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటన, 6-7 తేదీలో ప్రియాంక గాంధీ నేతృత్వంలో సభలు. దూకుడుగా ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక, ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ వ్యూహాలు. 5 నుంచి దద్దరిల్లున్న లోక్సభ ఎన్నికల ప్రచారం అనే 13 అంటే 11 సాయంత్రం వరకు మాత్రమే ప్రచారం కొనసాగుతుంది. అందుకు అనుగుణంగా ప్రచార షెడ్యూల్ను అగ్ర నాయకత్వానికి షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక వారం రోజులే దాదాపు మిగిలి ఉండడంతో అగ్ర నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మనం మరిన్ని వార్తల్ని కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వార్తను ఒకసారి పరిశీలించినట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కోసమే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్ వెల్లడికి సంబంధించిన వార్త. ఇది కేవలం ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో మాత్రం రావడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల రహస్య కార్యకలాపాలను మేము చక్కబెట్టాం. విపక్ష నేతలు, కేసీఆర్కు ఇబ్బందిగా ఉన్నవారు, వారి సన్నిహితుల ఫోన్లపై ప్రణీత్ కుమార్ నిఘా. ఆ వివరాలతో వాళ్ళని లొంగదీసుకునే వాళ్ళం. చిన్న విమర్శ చేసిన పెద్దాయనకు చిరాకు, అందుకే నిరసనలు, ఆందోళనలు అణచివేశాం. ఆదేశాలన్నీ సిపి ద్వారా వచ్చేట్టు చూసుకున్నాం. వెల్లడించిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్. లోక్సభ ఎన్నికల తర్వాత ట్యాపింగ్ కేసు పార్ట్ 2 అనే వార్తను చూడొచ్చు. కేసీఆర్కు ఎందుకు నోటీసులు ఇవ్వరనే డిమాండ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కదిద్దేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ
రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ కుమార్ అందించే వివరాలతో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించేవారిని బెదిరించి లొంగదీసుకునేవారమని, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్ చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పారు. బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని తెలిపారనే వార్త మరొకసారి కేసీఆర్ పేరుతో వాంగ్మూలంలో పేర్కొనడంతో కేసీఆర్కి ఎందుకు నోటీసులు ఇవ్వరని చెప్పి ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ట్యాపింగ్ కేసులో స్పష్టంగా కేసీఆర్ పాత్ర, ఇది రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో ఉంది. కేసీఆర్ను కాపాడేందుకు ఓ మంత్రి చీకటి ఒప్పందం. బీఆర్ఎస్ మనిషికే కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్, నేను రేవంత్ హరీష్ ట్యాపింగ్ బాధితులం బండి, కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్. ట్యాపింగ్ కేసును మాకు ఆపాదిస్తున్నారు, బీఆర్ఎస్పై ఆరోపణలు చేయకుండా పార్టీలను అడ్డుకోండి అంటూ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలనే వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే మరిన్ని వార్తలను కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే కేటీఆర్ వార్తకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. దాదాపు అన్ని దినపత్రికల్లోనూ కేటీఆర్ వార్తను ఒకసారి మనం పరిశీలించినట్టయితే కేటీఆర్ వార్త కంటే ముందు వెలుగు దినపత్రికలో కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ బండి సంజయ్ ప్రశ్నించిన వార్తను కూడా వెలుగు దినపత్రిక హైలైట్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ను ప్రశ్నించిన బండి సంజయ్, సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్, నేను రేవంత్ రెడ్డి ఇద్దరం బాధితులమే, కేసును కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కూనీ చేస్తున్నాయి, సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక కేటీఆర్కి సంబంధించిన వార్తను కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే, నా తప్పుంటే జైలుకు వెళ్తా, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారా, క్రిషాంకును కాదు జైలుకు పంపాల్సింది రేవంత్నే, బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ కేటీఆర్, బడే బాయ్ బడా మోసం చోటపై దొంగ మాటలు, హైదరాబాద్ నగరంలో కరెంటు తాగునీటి కష్టాలు, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్ షోకు సంబంధించిన వార్త. దీనికి సంబంధించిన వార్తను మనం చూసుకున్నట్టయితే ఈనాడులో భాజపా కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన మోడీ, అమిత్ షాలపై చర్యలేవి, రేవంత్ రెడ్డి బూతుల ప్రవచనాల్లో ఉన్నాయా, స్వయం ప్రతిపత్తిని అపహాస్యం చేసేలా ఈసీ తీరు అంటూ ఈసీని కూడా ఇక్కడ విమర్శించడం జరిగింది. ఇదే వార్తకు సంబంధించి సాక్షిలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్, మోదీ అమిత్ షా విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకునే ధైర్యం లేదు, కేటీఆర్, వారు ప్రచారంలో దేవుడిని మతాన్ని ప్రస్తావించడం నేరమే, అయినా నోటీసులేవి, రేవంత్ రెడ్డి ప్రసంగాలేమైనా ప్రవచనాలు, సుభాషితాల, సూక్తుల, మేం 27 ఫిర్యాదులు చేసిన ఈసీ స్పందించలేదు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల కమిషన్ వైఖరి, కేసీఆర్ బస్సు యాత్రలో కాంగ్రెస్ బీజేపీలకు దడ పుట్టిందని వ్యాఖ్య, ఓయూ సర్క్యులర్ ఫోర్జరీ చేసిన రేవంత్పై కేసు నమోదు చేయాలని డిమాండ్, కాంగ్రెస్ బీజేపీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి పిలుపు. ఇక నేటి నుంచి మళ్ళీ కేసీఆర్ ప్రచారానికి సంబంధించిన వార్త కూడా సాక్షిలో చూడొచ్చు. రాత్రి 8 గంటలకు రామగుండం రోడ్ షో, రేపు మంచిర్యాల, ఆదివారం జగిత్యాల, 10న సిద్దిపేటలో బస్సు యాత్ర ముగింపు, 10 నుంచి 12 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉందని వెల్లడి అనే వార్తను మనం చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే మరిన్ని వార్తల్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే వెలుగు దినపత్రికల్లో చూసుకున్నట్టయితే మిగతా వార్తల్ని, నెలన్నరగా జైల్లోనే కవిత అనే వార్తను ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. దొరకని బెయిల్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్టు, 1-2 సార్లు కవితను కలిసిన కేటీఆర్, ఏప్రిల్ 14న చివరి ములాఖత్, ఈ నెల 6న బెయిల్, తుది తీర్పు, పిటిషన్లపై తుది తీర్పుకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీస్ వర్సెస్ స్టేట్ పోలీసుకు సంబంధించిన వార్త వెలుగు దినపత్రికలో చూడొచ్చు. నిందితులను అరెస్టు చేసేందుకు గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు, వారికంటే ముందు అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు, శుక్రవారం కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు, ఊహించని పరిణామంతో కంగుతిన్న ఢిల్లీ పోలీసులు, నిందితులను ఎలా అరెస్టు చేయాలనే దానిపై మల్లగుల్లాలు అనే వార్త. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కొత్త మలుపు తిరిగింది. నిందితులను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు చేరుకోగా వారిని అంతకుముందే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కేసులో హైడ్రామా మొదలైంది. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ఇన్ఛార్జ్ మన్నె సతీష్, కన్వీనర్ నవీన్, గీతా శివలను ఉదయం అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ క్రైమ్ సిసిఎస్ పోలీసులు వారిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాటు చేస్తున్నారనే వార్త ఈనాడులో చూసుకున్నట్టయితే, ఢిల్లీ పోలీసులు వర్సెస్ హైదరాబాద్ పోలీసులు, అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హై డ్రామా, ఉదయాన్నే గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు, మరోవైపు హైదరాబాద్ క్రైమ్ పోలీసుల అదుపులో. కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం వారి
వారియర్లు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించిన గురువారం హైడ్రామా నడిచింది. ఈ కేసు విషయమై ఢిల్లీ పోలీసులు గురువారం ఉదయం గాంధీ భవన్కు వచ్చారు. సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన వారెవరూ అందుబాటులో లేకపోవడంతో వారు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో నగర సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్ మన్నె సతీష్, గీతా, నవీన్, తస్మా, అస్లీం, శివ తదితరులను అదుపులోకి తీసుకున్నారనే వార్తనైతే మనం చూడొచ్చు. ఇక ఇదే వార్తకు మిగతా వార్తాపత్రికల్లో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే అమిత్ షా ఫేక్ వీడియో కేసు టీ కాంగ్రెస్ ఐటీ సెల్ ఇన్ఛార్జి మన్నె సతీష్ అదుపులోకి, అరెస్ట్ చేసిన సిసిఎస్ బృందం మరోసారి గాంధీ భవన్కి ఢిల్లీ పోలీసులు అనే వార్తను మనం చూడొచ్చు. ఇంకా వెలుగు దినపత్రికలో మరికొన్ని వార్తల్ని మనం చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్కు నోటిఫికేషన్ రిలీజ్. ఈ నెల 9 వరకు నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన వార్త. జూన్ 3 నుంచి 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 16 వరకు అవకాశం. 3 సబ్జెక్టుల వరకు 110, అంతకు మించి రాయాలంటే 125 ఫీజుకు సంబంధించిన వార్త. నిజాం షుగర్ గేట్స్ త్వరలో తెరుచుకోనున్న బోధన్, ముచ్చంపేట ఫ్యాక్టరీలు. వన్ టైం సెటిల్మెంట్ కింద పాత బకాయిలు చెల్లింపుకు బ్యాంకర్లు ఓకే. 43 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. పరిశ్రమల పునరుద్ధరణకు జనవరిలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. చర్చలతో బ్యాంకులు ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక ఐటీడీఏలకు నిధులు. ఏటా ఒక్కో పీఓకు 30 కోట్ల చొప్పున 120 కోట్ల అలొకేషన్. సర్కారు ఓకే. గిరిజన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు వినియోగం. ఎన్నికలయ్యాక పెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లో కేటాయింపులు. 10 ఏళ్లుగా ఐటీడీఏలకు పైసా ఇయ్యని గత బీఆర్ఎస్ సర్కారుకు సంబంధించిన వార్త. ఇవి మనం చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని మనం చూసుకోవచ్చు. ఇక ఈనాడులో మొదటి పేజీలో వార్తల్ని, మిగతా వార్తల్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు. తొలి విడతగా ఈ నెల 2వ వారంలో విడుదల. విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. దశల వారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల 2వ వారం నుంచి ఆగస్టు 2వ వారం వరకు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాలో ఫాల్ సీజన్ సంబంధించిన సెమిస్టర్ ఆగస్టు సెప్టెంబర్ మధ్య ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళ్తుండగా వీసా ఇంటర్వ్యూల తేదీ కోసం గత కొంతకాలంగా ఎంతో మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. వారికి ఒక తీపి కబురుగా చెప్పొచ్చు. ఇక 2G స్పెక్ట్రంపై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు డిజెస్-3 తిరస్కరణ. వివరణ పేరుతో 2012 తీర్పును సమీక్షించాలని కోరుతున్నట్లుందని ఆక్షేపణ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు సంబంధించిన వార్త. పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం. భారీ సంఖ్యలో క్యాంపస్లోకి ప్రవేశించిన పోలీసులు, అరెస్టులు, గుడారాల కూల్చివేత. 15 మందికి గాయాలు. విస్కాన్సిన్లో ఘర్షణలు అనే వార్తను మనం చూడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మరొక వార్తను మనం చూసుకోవచ్చు. అవ్వా తాతలపై అంత పగ. ఏపీలో పింఛన్దారులకు చుక్కలు చూపిస్తున్న జగన్ సర్కారు. వృద్ధుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్ర. బ్యాంకుల దగ్గర బారులు తీరిన లబ్ధిదారులు. గంటల తరబడి నిరీక్షణ. అక్కడ కనీస సౌకర్యాలు కరువే. సొమ్మసిల్లిన పలువురు మహిళలు. వేల మంది ఖాతాల్లో జమకాని సొమ్ము. సిహెచ్ జవహర్ రెడ్డి దారుణాలు కనిపించడం లేదా? పార్వతీపురం, మన్యం జిల్లా సీతంపేట మండలం కేంద్రంలోని యూనియన్ బ్యాంకుకు పలు గ్రామాల నుంచి చేరుకున్న వృద్ధులకు సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి ఈనాడులో మిగతా వార్తా కథనాలను మనం చూసుకున్నట్టయితే ఇక ఆంధ్రజ్యోతిలో కూడా మిగతా వార్తా కథనాలను ఒకసారి మనం పరిశీలించినట్టయితే రాహుల్ను ప్రధాని చేయాలని పాక్ తాహతగా. భారత్లో బలహీన ప్రభుత్వం ఉండాలని శత్రు దేశ యోచన. పాకిస్తాన్ మద్దతుదారు కాంగ్రెస్ నేతల నోట ఓట్ల జిహాద్ మాట. ప్రధాని మోదీ ఆరోపణకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరొక వైపు మాస్ రేపిస్టుకు మోదీ మద్దతంటూ ఇండియా కూటమి విమర్శను చూడొచ్చు. 400 మంది మహిళలపై ప్రజ్వల్ అత్యాచారం. అతనికి అండగా మోదీ ప్రచారం చేశారు. అన్నీ తెలిసి జేడీఎస్తో పొత్తు. రాహుల్ గాంధీ ప్రజ్వల్కు లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన సిట్ అనే మరొక వార్తను మనం చూడొచ్చు. ఇక బోధన్, ముచ్చంపేట చక్కెర కర్మాగారాలకు మోక్షంకు సంబంధించిన వార్త. వన్ టైం సెటిల్మెంట్ కింద బ్యాంకులకు పాత బకాయిల చెల్లింపు. 43 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల తర్వాత తెరుచుకోనున్న ఫ్యాక్టరీలు. మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చెరుకు రైతులు, కార్మిక వర్గాల్లో హర్షం అనే వార్త. 8 ఏళ్లుగా మూతపడి ఉన్న బోధన్, ముచ్చంపేట చక్కెర పరిశ్రమకు మోక్షం లభించనుంది. ఈ 2 పరిశ్రమలు లోక్సభ ఎన్నికల తర్వాతే పునఃప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందనే వార్తను చూడొచ్చు. ఇక కవిత బెయిల్ పిటిషన్
తీర్పు 6కు వాయిదాకు సంబంధించిన వార్తను చూడొచ్చు. 27న నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ, 9 దాకా నామినేషన్లు, తొలి రోజు 3 దాఖలు, నేడు కాంగ్రెస్ తరపున తీర్మాన్ మల్లన్న నామినేషన్ దాఖలు అనే వార్తను చూడొచ్చు. కాళేశ్వరం బ్యారేజీలను ఎలా కాపాడుకోవాలనే సూచనలు కోసిన NDSA కమిటీ రాష్ట్ర సర్కార్కు వినతి అనే వార్తను చూడొచ్చు. ఢిల్లీ మహిళా కమిషన్లోని 223 మంది తొలగింపు, అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులే, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం, భర్తీ ప్రక్రియ అక్రమం అని వెల్లడి అనే వార్తను చూడొచ్చు. ఇవి మరొక వార్తను ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే దుబాయ్లో మళ్ళీ జోరు వాన, పలు విమాన సర్వీసుల రద్దుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఆకాశ దేశం నుంచి అవనికి సందేశం, 22.6 కోట్ల కిలోమీటర్ల దూరాన ఉన్న సైకి వ్యోమ నౌక నుంచి నాసాకు 10 నిమిషాల లేజర్ డేటా. ఈ ప్రాజెక్టు ఆపరేషన్కు చీఫ్ మీరా శ్రీనివాసన్. రోదసి నుంచి ఆప్టికల్ డేటా బదిలీ దిశగా పెద్ద మైలురాయి, భవిష్యత్తులో ప్రయోగాలే కీలకం అనే వార్త. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఇక సాక్షిలో మిగతా వార్తల్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే, ఏపీలో జగన్తోనే ముస్లింల రిజర్వేషన్లు అంటూ ఇక్కడ ఓవైసీ వ్యాఖ్యలను చూడొచ్చు. చంద్రబాబు గెలిస్తే మోదీ చేతిలో కీలుబొమ్మ, అసదుద్దీన్ ఓవైసీ. పవన్ నటుడు, మోదీ మహానటుడు, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం, దమ్మున్న నాయకుడు జగన్ను మరోసారి గెలిపించి సీఎం చేయాలి అనే పిలుపు ఇవ్వడం జరిగింది. ఇక్కడ జగన్ను మరొకసారి గెలిపించాలంటూ, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలంటూ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చిన వార్తను మనం చూడొచ్చు. నేడు కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. లోక్సభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కాంగ్రెస్ గాంధీభవన్లో విడుదల చేయనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ITIR రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరుకు జాతీయ హోదా సహా 23కు పైగా హామీలు అనే వార్తను చూడొచ్చు. ఇక కూటమి కక్కిన విషం, విలవిల్లాడిన జనం, ఏపీలో బ్యాంకుల ముందు క్యూ లైన్లను నరకయాతన, 5 ఏళ్ల తర్వాత అవ్వాతాతలకు చంద్రబాబు మార్కు దురవస్థ, ఊళ్ళకు ఊళ్ళే తరలి రావడంతో కిక్కిరిసిన బ్యాంకులు, డబ్బులు పడ్డ ఇనాక్టివ్ ఖాతాలతో పెద్ద ప్రాణాలకు మరో కష్టం. ఈ కష్టాల పాపం బాబు బృందానిదే. బ్యాంకుల్లోని పింఛన్లు జమ చేయాలన్న నిమ్మగడ్డ 20 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు. కేంద్రం అన్ని డిబిట్లతో ఇస్తుంటే పింఛన్లు మాత్రం ఎందుకు ఇవ్వరంటూ పురంధేశ్వరి డిమాండ్. ఇక దొరుకుతున్నవన్నీ పచ్చనోట్లే, కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో 2 కోట్లు సీజ్. తూర్పుగోదావరిలో దొరికిన కట్టల మూలాలు టీడీపీలోనే, లెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శి. బాపట్ల దేశం అభివృద్ధి, కంటైనర్లలో భారీగా నగదు పట్టివేత. తిరుపతిలో చీరలకు తో పాటు నోట్లు పంచుతూ దొరికిన ఎల్లో ముఠ. బరి తెగించి డబ్బును వదలదా పాలిస్తున్న చంద్రబాబు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇక ఇవి సాక్షి దినపత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తలు. గట్టెక్కిన హైదరాబాద్కు సంబంధించిన వార్త కూడా చూడొచ్చు. ఆఖరి బంతి దాకా ఇరు జట్లతో విజయం దోబుచలాడిన ఉత్కంఠ పోర్లో సన్ రైజర్స్ హైదరాబాదు ఒక పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. సొంత గడ్డపై నితీష్ కుమార్ రెడ్డి సిక్సర్లతో చెలరేగగా బౌలింగ్లో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించారనే వార్త చూడొచ్చు. ఇంకొకసారి మనం ఒకసారి నమస్తే తెలంగాణలో వార్తను కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే, రేవంత్ రెడ్డి ఫేక్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చూడొచ్చు. ఆధారాలు ఇగో, తప్పైతే నన్ను జైల్లో వేయండి, నిజమని తేలితే మీరు చెంచల్గూడకు వెళ్తారా? ఓయూ హాస్టళ్ల డాక్యుమెంట్లపై కేటీఆర్ సవాల్. జైల్లో ఉండాల్సింది ముఖ్యమంత్రి, తప్పుడు డాక్యుమెంట్లు పెట్టిన సీఎం ఆయనను వదిలి క్రిషాంక్ అరెస్టు ఫేక్ అని నిరూపించినందుకే పగ. సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫేక్ డాక్యుమెంట్లో ఓయూ చీఫ్ వార్డెన్ స్టాంపును కూడా మార్చేశారు. తప్పు చేసింది రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్కు పంపించారు. అసలు జైల్లో ఉండాల్సింది ఎవరు? ఫేక్ డాక్యుమెంట్ పెట్టిన రేవంత్, అది ఫేక్ అని చెప్పిన క్రిషాంక అంటూ వార్తను అయితే చూడొచ్చు. ఇక త్రిబుల్ ట్యాక్స్ అంటూ కూడా మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను చూడొచ్చు. రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ బిల్డర్ల నుంచి FNTకి 100 కోట్ల డిమాండ్. చివరికి 68 కోట్లకు కాంగ్రెస్ నేతలకు ఒప్పుకోలు. మొత్తం 120 ప్రాజెక్టులతో సెటిల్మెంట్. ఆ తర్వాతనే అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఈసీ అనుమతించిన పరిహారానికి నో. పంట పరిహారం అందించని రాష్ట్ర ప్రభుత్వం. పంపిణీకి 10 రోజుల క్రితమే అనుమతి అయినా స్పందించని కాంగ్రెస్ సర్కార్. రైతులకు ఇవ్వాల్సిన 15 కోట్లే, అవి కూడా లేవా అంటూ విమర్శలనే వార్తను చూడొచ్చు. ఇక పోలీసుల అదుపులో కాంగ్రెస్ సోషల్ టీం. వీడియో మార్పింగ్ ఆరోపణలపై
సైబర్ క్రైమ్ ఆఫీసులో 6 అరెస్టా కాదా అనే విషయంపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర పోలీసులు, రోజంతా కొనసాగిన సస్పెన్స్, ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకే అంటూ ప్రచారం అనే వార్తను చూడొచ్చు. 26, 27 తేదీల్లో టెట్ విరామం, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయాలని ఈసీ సూచన అనే వార్తను చూడొచ్చు. నేడు దోస్తు నోటిఫికేషన్, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏర్పాట్లు అనే వార్తను చూడొచ్చు. ఇక మిషన్ మడుగునీళ్లు అనే వార్తను ఇవ్వడం జరిగింది. కేసీఆర్ హయాంలో నల్లా నీళ్లు తాగించే మహబూబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ గ్రామం సరసన్నపల్లి ఇప్పుడు ఆ ఊరు తాగునీటికి తలలాడుతుంది. కిలోమీటర్ల దూరంలో ఉన్న మడుగులోని బురద నీటితో గ్రామస్తులు గొంతు తడుపుకుంటున్నారనే వార్త ఈ ఫోటోని ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ వచ్చే కార్యక్రమం లక్ష్యం సమాజహితం V3 న్యూస్.